నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ లేడీ అఘోరిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు గారు, ఈ 2-3 డేస్ నుంచి కూడా లేడీ అఘోర్ని, శ్రీవర్షిని తను ట్రాప్ చేసింది, కావాలనే తన మాటలతో ఆమె వైపు తిప్పుకుంది. ఏంటి అంటే నాతో పాటు ఈమె నా కూతురు అని చెప్తుంది. అసలు ఇదంతా ఏంటంటారు? దీని గురించి మీరు విన్నారు కదా, అసలు ఆమె మనస్తత్వం ఏమనిపిస్తుంది, ఈమె మనస్తత్వం ఏమనిపిస్తుంది మీకు ఇదంతా వింటుంటే? అమ్మాయి పేరు శ్రీవర్షిని. వాస్తవానికి ఇక్కడ అంటే వారి అన్నయ్యనా వారెవరో ఇందాక మాట్లాడుతుండగా ఏదో క్రేజ్ అంటే పిచ్చి మా చెల్లకు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, పైలట్ కావచ్చును, లేదా ఒక ఎయిర్ ఇండియన్ అంటే అదే మన దీన్ని ఏమంటారు, మనకు విమానాలకు సంబంధించినటువంటి పైలట్సే కదా. మొన్న సునీత గారు స్పేస్ లోకి వెళ్ళొచ్చి మనకు సుమారుగా కూడా ఒక 8 నెలల 8 నెలలే ఉంది అని చెప్పి అనేది. అది క్రేజ్ అంటే ఉదాహరణ. సో ఇక్కడ వాస్తవానికి కూడా అఘోరి అనేటువంటి యొక్క ఈమె విషయాన్ని పక్కన పెడితే, ఈ యొక్క శ్రీవర్షిని వారి కుటుంబం కానీ ఎప్పటి నుండో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఈ యొక్క చిన్నారి అంటే ఈ పిల్ల అంత సడన్గా వెళ్ళిపోవడం ఎంతవరకు ధర్మం? ఎప్పుడో 2000 సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయిందో, సుమారుగా 5-6 సంవత్సరాలు అయి ఉంటుంది. అమృత కేసు రిలేటెడ్ మొన్న శిక్ష అనేటువంటిది పడడం జరిగింది. సో దేనికైనా కూడా ఒక శిక్ష అనేటువంటిది ఉంటుంది. ఇవాళ రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల గుండెలపై తన్ని వెళ్ళిపోవడం ధర్మం కాదు. నువ్వు వెళితే ఏదో ఒక లవ్ రిలేటెడో లేదా ఇంకేదో మంచి అబ్బాయిని చూసి వివాహం చేసుకొని వెళ్ళినావా, ఇంకేదో అయితే అది వేరు. సో నీకెందుకు ఆ దీక్ష? అద్భుతమైనటువంటి జీవితం ఉన్నది. యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. బీటెక్ చదివినావు నువ్వు. ఓకే, సో నువ్వు అంతగా నేర్చుకోవాలి అనుకుంటే చాలామంది ఉన్నారు సనాతన ధర్మంలో. దీక్షనే తీసుకోవాలి అనుకుంటే మొన్న విజయవాడలో సుమారుగా 41 రోజులలో ఒక తల్లి గాయత్రి మంత్రాన్ని సుమారుగా 24 లక్షల సంఖ్యన ఏదో జపం చేసింది. సో పీఠాధిపతులు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమెకు మంగళ స్నానము చేయించినటువంటి పరిస్థితి. ఎంత తేజస్సు ఉంటుంది ముఖంలో. ఒక మంత్రం తీసుకొని ఒక జపం చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏమిటి మీకు ఆ ప్యాషన్ ఏమొచ్చింది అందులో? సో ఎప్పుడో తను 5-6 నెలల క్రితము వాస్తవానికి ఇప్పుడు ఇందాక అదేమిటి అక్కడ పోలీస్ స్టేషన్ వద్దనో ఎక్కడనో చేసినటువంటి ఆ యొక్క హల్చల్ పీరియడ్లో ఈమెకు బట్టలు కట్టండి అనేటువంటి సందర్భాలలో ఇక్కడ ఏదో దేవాలయం, అది ఏదో దేవాలయం వద్ద అక్కడ లేడీ అఘోరీలు కాస్త లేని సందర్భంలోనో వీరు బట్టలు కట్టిన దాఖలాలో ఏమో ఉన్నాయి అని చెప్పి కూడా, అంటే ఈ పిల్లనే ఎవరైతే శ్రీవర్షిని ఉంది అని చెప్పి ఇందాక మనకు ఎవరో చెప్పినారు, వాళ్ళ అన్నయ్య చెప్తున్నారు స్వయంగా మీడియా ముందుకు వచ్చి, వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న. సో అప్పటి నుండే వారు ట్రావెల్ అవుతున్నారా, వారి నెంబర్ ఉందా, ఒకవేళ ఇద్దరు మాట్లాడుతున్నారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మాత్రం 100% కరెక్ట్ కాదు. సో వశీకరణ చేసుకున్నారా, లేదా వారికి సంబంధించింది ఏదో ఇంట్లో మేము పూజ చేసుకునేటువంటి అదే ఇంట్లో డోర్ పెట్టుకొని పూజ చేసే సందర్భంలో నేను వస్తే నా మీద అరిచాడు అని చెప్పి మాట్లాడము ఆ యొక్క ఈ శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య. వాస్తవానికి ఇప్పుడు అది అగ్గి ముట్టుకుంటే కాలుతుంది అని మనకు తెలిసినప్పుడు మనం ఎట్లా దాన్ని ముట్టుకుంటాం చెప్పండి? అంతటి అజ్ఞానంగానైతే మనం బతుకుతున్నాము. ఎందుకు అలాంటి సిచ్యువేషన్స్ మనం చేసుకోవడము? ఇప్పుడు ఇంటిల్లిపాది బాధపడేటువంటి పరిస్థితి కదా. హ్యాపీగా మీ ఇంట్లో నలుగురు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటువంటి జీవితం కాస్త రోడ్డు పాలైంది. రోడ్డు పాలవడం అంటే మీడియాకి ఎక్కింది.
అయితే ఆమెకి అసలు ఆశ్రయం ఇవ్వడమే తప్పంటారా? ఈ అగోరి కాదమ్మా. వెహికల్ ట్రబుల్ అయ్యింది, నేను రిపేర్ కి ఇచ్చుకున్నాను అంటే తల్లిదండ్రులు పోన్లే కదా అని ఈ అమ్మాయి చెప్పింది అని ఆమె లోపలికి రానిచ్చి 5 రోజుల పాటు ఇంట్లో ఉండనిచ్చి 5 రోజుల వరకు ఏం వెహికల్ రిపేర్ చేస్తారు చెప్పు? ఇంజన్ చేసినా 2 రోజులలో చేసి ఇచ్చేస్తారు. అవును, ఒకవేళ అవునా కాదా? వెహికల్ ఏమి రిపేర్ వస్తుంది 5 రోజుల వరకు అగోరిది? అంటే ఇది ట్రాప్ అనుకోవచ్చు అంటారా? ఇక్కడ ట్రాప్ అని కాదు. ఇప్పుడు తను వెళ్ళాలి అనుకున్నదా, నాకు మన మెచ్యూర్ వయసు వచ్చింది, నేను మేజరు, నేను వెళ్ళాలి అని తను వీరిద్దరు ఏమైనా మాట్లాడుకున్నారా? అది ఏమిటి అనేటువంటిది అది ఆ భగవంతునికి మాత్రం తెలుసు. ఎందుకంటే వాస్తవానికి మొన్న కుంభమేళ జరిగినప్పుడు ఎంతో మంది కూడా అఘోర నాగ సాధువులు వచ్చారు, అఘోరీలు వచ్చారు. సో ఇతను నాన్ వెజ్ అని రాత్రి 10ంటికి 11ంటికి ఏమో మన అదేమిటి అదేమో పప్స్ అవేమో అడుగుతున్నారు అని చెప్పి ఉంటున్నా ఇంట్లో అని చెప్పి. ఎందుకంటే వాస్తవానికి కొంత మనకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు నడుస్తున్నాయి అని అనుకునేటప్పుడు దూరం కావాలి, మనమే దూరం కావాలి. మనమే ఎవరో చనిపోయారని చెప్పి తాళం వేసుకొని వెళ్ళిపోతే అయిపోవు కదా. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అక్కడ, ఒక్క చేతితో రాదు ఏది కూడా. కనుక 100కు 100% శ్రీవర్షినిది తప్పు. ఏది ఏమైనా కూడా విత్ ఇన్ 41 డేస్లో నేను చెప్తున్నా కదా, మీరు ఇవాళ నుంచి లెక్క పెట్టుకోండి, 41 రోజుల నుండి 108 రోజుల లోపు తన తప్పు తను తెలుసుకోవడమా, లేదా మరలా ఆ తల్లిదండ్రుల దగ్గరికి రావడమా, లేదా అసలు ఇదంతా ఏంది ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అనేటువంటిది తనకు ఒక భయభ్రాంతులకు గురైపోయి రావడం కావచ్చును. ఏదైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 100% మనకు ఆగస్టు సెప్టెంబర్ లోపు ఖచ్చితంగా కూడా. ఎందుకు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏదో నిజంగా ఒక సినీ రిలేటెడ్ కానీ ఇంకేదో రిలేటెడ్ కానీ మనకు అద్భుతంగా ఉంది అనుకుంటే మనము ఏ పని చేసినా కూడా ఒక స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కాలి. సో ఇప్పుడు అఘోరి అనేటువంటిది లేడీ తీసుకోవాలి అనుకుంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి ఉపదేశం తీసుకోవాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉపదేశం తీసుకోవాలి? ఏదో మెడలో ఒక మాల వేసేసుకొని తిరగడము ఇది ఎంతవరకు ధర్మము చెప్పండి? మీ తల్లిదండ్రులకు అయితే ఇబ్బందికరంగా ఉంటుందా ఉండదా? కనుక 100కు 100% తప్పు ఇది. ఆమె ఖచ్చితంగా వారి యొక్క తల్లిదండ్రులకు వద్దకు రావడం అనేటువంటిది రావాలి అని చెప్పి నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. గురువు గారు, ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. ఆడవాళ్ళకి ఏవైతే వీక్నెస్లు ఉంటాయో అఘోర్ని ఆ వీక్నెస్ తోనే ఈ శ్రీవర్షిని ట్రాప్ చేసింది అనడానికి ఒక ఇన్సిడెంట్ అయితే వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు. అదేంటి అంటే, మా ఇంట్లో ఉన్నన్ని రోజుల్లో మేము ఒక రోజు గోల్డ్ షాప్కి వెళ్ళాము, అక్కడ ఒక గోల్డ్ చైన్ కొని ఇచ్చారు. ఆ చైన్ తర్వాత మళ్ళీ నచ్చలేదని మళ్ళీ వెళ్ళారు, అదేదో చిన్న ఇది వచ్చింది అని అనేసి మళ్ళీ మార్పించి ఆమె కొన్నది. ఆ డబ్బులన్నీ అఘోరీ మాత డబ్బులే అని అనేసి అన్నారు. ఇంచుమించు అదొక 80,000 ఆర్ 1 lakh వరకు ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు అమౌంట్. అంటే ఆడపిల్లలకి ఏవైతే ఆశలు ఉంటాయో ఆ ఆశని ఈమె వల వేసి అది నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను, ఇది నా తరపు నుంచి నీకు ఇచ్చిన గిఫ్ట్ అని అనేసి ఇట్లా గిఫ్ట్ల రూపంలో ఆమెను ఆకర్షించింది. నాతో ఉంటే ఇంకా నీకు ఇలాంటి ఇంకా ఎన్నో వస్తాయి అన్న ఆశ కూడా కల్పించింది అన్నట్టుగా వాళ్ళ బ్రదర్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సోషల్ మీడియా మధ్యానికి వచ్చి. సో దీన్ని కూడా ఒక రకంగా చూడొచ్చు అంటారా మరి? అమ్మా ఒకటి చెప్తున్నా తల్లి, ధర్మబద్ధమైనటువంటి కోరిక మనదైతే అది నిజమవుతుంది. సో మీరు ధర్మాన్ని ప్రచారం చేయాలి. ధర్మానికి సంబంధించినటువంటి విషయాలను నలుగురికి చెబుతూ ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మనము చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఉదాహరణ చెప్తున్నా నేను, జస్ట్ బాలకృష్ణ గారి సినిమాలో ఇదేమిటి అఖండ మూవీలో ఎంతటి తనను చూడగానే ఈశ్వరుని యొక్క అంశలాగా అనిపిస్తుంది. అంటే ఉదాహరణ, అంతటి ప్రవర్తనతో మనం ఉండాలి, అవునా కాదు? అంతటి తేజస్సు మన ముఖంలో ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు బంగారం కొనిచ్చారా లేదా మరొకటి కొనిచ్చారా, మరొకటి కావచ్చు, తనని డ్రాప్ చేశారు కావచ్చు. ఇవాళ కాకుండా రేపైనా తనకు కళ్ళు తెరవదా? కళ్ళు తెరిచినప్పుడు అంటే తనకు సంబంధించి మందు కూడా పెట్టారని చెప్పి అంటున్నారు. సో ఎందుకు తల్లి అంతటి పరిస్థితి, దేనికి గురి కావాల్సి వచ్చింది యొక్క శ్రీవర్షిని గారు? ఇన్నేళ్ళు తల్లిదండ్రులు అయితే పెంచారు కదా.
సో ఏం ఎంతటి అద్భుతమైనటువంటి జీవితాన్ని ఊహించుకొని ఉంటుంది. ఎంతో బీటెక్ చదివినటువంటి అమ్మాయికి ఎంతో అద్భుతమైన జాబ్స్ ఉన్నవి, హ్యాపీగా చేసుకొని మంచిగా. ఇప్పుడు ఇది ఒక మచ్చనే కదా, రేపటి కాలంలో వివాహం జరగాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇది ఎప్పటికీ ఉండిపోతుంది సోషల్ మీడియాలో, అవునా కాదు? అవును. సోషల్ మీడియాలో ఎప్పటికీ కొట్టినా అది ఓపెన్ అవుతుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా అది రేపటి భవిష్యత్ ఏదైతే ఉందో దానికి మైనస్గా మారుతుంది. సో మనం ఎప్పుడైతే బ్రాడ్గా ఆలోచించి, ఎప్పుడైతే మనము ఓకే నీకు క్రేజీ ఉండవచ్చును, అఘోరి లాగా కావాలని, ఇంకే దానికి సంబంధించిన ఎన్నో ఉన్నవి కదా. ఎన్నో మనకు శృంగేరి ఉంది అంటే అఘోరి అని కదా, అక్కడికి వెళ్ళి నేను దీక్ష తీసుకోవాలి అనుకుంటే గురువు గారి ఆధ్వర్యంలో కావచ్చును, ఇంకా ఎన్నో ఆశ్రమాలు ఉన్నవి. ఇక్కడ ఎన్నెన్నో సంబంధించినటువంటి సాధకులు ఉన్నారు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. తను ఎంచుకున్నటువంటి మార్గము అనేటువంటిది చీకటి మార్గము. ఏది అఘోరీలను అందరూ అంటలే నేను, ఈ అంతే శ్రీవర్షిని అండ్ ఈమె అఘోరి, ఇట్స్ నాట్ కరెక్ట్. గురుగారు చివరిగా ఒక్క ప్రశ్న అయితే ఏంటంటే, అసలు ఈ శ్రీవర్షిని అడ్డం పెట్టుకొని వాళ్ళ బ్రదర్ కి ట్రాప్ వేయాలి అని చూస్తుంది ఈ అఘోరిని. ఆమె ఆపరేషన్ చేయించుకుని ఒక అబ్బాయిలా మారినప్పటికీ కూడా ఆమెకి ఆ కామ కోరికలు అనేవి ఉండిపోయినాయి. అందువలనే నా చెల్లిని నన్ను ఇద్దరిని ట్రాప్ చేస్తుంది, లైంగికంగా కూడా వేధించింది, నన్ను కాండోమ్స్ తీసుకురమ్మన్నది ఆమె. నా దృష్టిలో అసలు అఘోరినే కాదు, నేనేదో అప్పటి వరకు వీడియోలు చూసి ఆమె ఏదో అనుకున్నాను, బట్ లైవ్ గా ఆమెను చూసిన తర్వాత మందు తాగుతుంది, బిర్యానీలు తింటుంది, నీ మాంసం అడుగుతుంది, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఆమె. ఈ బిహేవియర్ అంతా చూస్తుంటే మాకు భయం వేస్తుంది, మా చెల్లిని మాకు తిరిగి ఇప్పించండి అని అనేసి అడుగుతున్నారు. సో ఇదంతా వింటుంటే అసలు అఘోరిని మీద మీకు ఏమనిపిస్తుంది? నేను అదే చెప్తున్నా కదమ్మా, నేనేం చెప్తున్నా, సనాతన ధర్మంలో అధర్మాన్ని అణిచివేయాలి, అంతే కదా. ఇప్పుడు నాకు తెలిసినటువంటి అఘోరీలు కానీ నాగసాధువులు కానీ శివుని యొక్క అంశ, సాక్షాత్తు ఈశ్వరుడు. సో ఇలాంటి పనులు చేసే, ఇప్పుడు నేను చాలా పొలైట్గా చాలా నెమ్మదిగా చెప్తున్నా తల్లి, నా వల్ల ఎవరి మనసు బాధపడద్దు అనేటువంటిది నా ఫీలింగ్. నేను అనుకుంటున్నా, ఇప్పుడు నా ప్లేస్లో వేరే ఉన్నా, ఒకవేళ నాకు లోపల అంటే ఉంది కోపం, ఎట్లా ఆవేశంగా మాట్లాడినా కూడా ధర్మం కాదు. నేను నా యొక్క ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, నా ప్రశాంతతను నేను ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు, ఒకటి ఫస్ట్. రెండవది ఒకటే చెప్తున్నా, అఘోరి అంటే ఒక గౌరవం. వాస్తవానికి అఘోరి అంటే ఈమె కానీ వారు కనబడితేనే మనకు ఒక శంకరుడే సాక్షాత్తు అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఎన్నోసార్లు కాశీకి వెళ్ళాను, మనకు హరిద్వార్ కానీ ఈ యొక్క త్రయంబకేశ్వర్ కనబడతారు అక్కడ. సో ఒక ఆశీస్సులు పొందాలి, వారు చేసుకునే తపన కానీ వారి తపస్సు కానీ వారికి ఉండేటువంటి ఆ యొక్క కొన్ని లైక్ ఏదైనా కావచ్చు, వారి జీవితంలో కొంత భగవంతునికి దగ్గరలో ఉంటారని మనం అనుకుంటాం. ఇప్పుడు మేము కూడా గాయత్రి జపం కానీ ఇంకా అమ్మవారి జపాలు కానీ కొన్ని సందర్భాలలో చేసుకుంటాం. కొన్ని నియమ నిష్ఠలతో కొన్ని ఆహారాలను సాత్వికంగా తీసుకుంటూ ఉంటాం కనుక కొందరికి ముఖాలలో మంచి కళ ఉంటుంది, చూడగానే నమస్కారం గురువుగారు అనిపిస్తుంది. అయ్యో ఈ గురువుగారు నమస్కారం అనుకునేటువంటి సందర్భాలలో అదే త్రోవలో ఉండాలి కదా. సో మార్గాన్ని మేము మార్చి కొంత మైనస్ వాతావరణం కానీ ఇబ్బందికరమైనటువంటి పనులు చేస్తే మైనసే కదా. సో అఘోరి తత్వాన్ని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మం అక్కడే ఏమిటి, ఏదో దేవాలయానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో చేశారు అంటే మీరు వెళ్ళారు, పోరాడారా, అక్కడ ఏదో ఉన్నారు, ముద్రలు వేశారు, సంథింగ్ ముత్యాలమ్మ కూడా లైక్ ఏదో అయింది అనుకుంటే అక్కడ మీరు వెళ్ళారు, ఓకే, అది వేరు. ఇలా టెంపుల్స్ కావచ్చును, ఇలా కొన్ని ఇష్యూస్ ఉన్నవి. మొన్న ఎక్కడో దేవాలయంలో శివాలయంలో నాన్ వెజ్ పెట్టి, సో దీనికి సంబంధించిన విషయాలలో మీరు పోరాడుతూ ఉంటే మాకు కూడా ఒక ధైర్యంగా ఉంటుంది. సో ఇలాంటి చెడు అలవాట్లను మీరు చేసుకుంటూ ఆ విధంగా అబ్బాయిని ట్రాప్ చేయాలని ఇలాంటి విషయాలు బయటికి వస్తే
మాకు ఒక భయము, మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది కదా జనరల్గా. ఇప్పుడు ప్రశాంతతను మనం కోరుకోవాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించాలి, అవునా కాదా? ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థను, భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ మనము క్రియేట్ చేస్తున్నాము అంటే 100% చట్ట విరుద్ధమే. సో దీనికి ఖచ్చితంగా పోలీసు వారు 100% ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి వారి తల్లిదండ్రులకు అప్పచెప్పాలి, లేదా వారి ఆధ్వర్యంలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమిటి అనేటువంటిది, ఆ అమ్మాయి ఉంటుందా వెళ్ళదా ఏమిటి అనేటువంటిది ఆ అమ్మాయికి కాస్త మానసికంగా కానీ, లేదా ఏదో మందు పెట్టారంటున్నారు, ఎవరైనా తెలిసిన వారు మంచి వాళ్ళు ఉన్నా అవన్నీ తీయించేసి ధర్మంగా, ఇది గవర్నమెంట్ బాధ్యత. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు నేను వెళ్ళిపోయిందంటే ఎట్లా ఒప్పుకుంటారు, దేనికి ఒప్పుకుంటారు? ఇప్పుడు తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారు. ఇక్కడ విషయం ఇంత జరిగింది కదా, ట్రాప్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నాకు నేను వెళ్ళిపోయాను అని చెప్పి నవ్వుకుంటూ చెప్తే అయిపోదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉన్నారు, వారు చెప్పింది కూడా ఒక పాయింట్ వినాలి. నిజంగా గురుగారు మీరు చెప్పింది కూడా పాయింటే. బట్ ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, రాజకీయ నాయకులు కావచ్చు, లేకుంటే పొలిటికల్ 100% స్పందించాల్సిందే ఖచ్చితంగా. అవును. సో మీరు చెప్పినట్టు కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికైనా వీరు కూడా అసలు వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు అఘోరీలు? సో వీరు వచ్చారు. సో వీరికంటూ ఒక బిగ్ బాస్ ఎవరైనా ఉంటారా? సో వీరికి వీరేనా? వీరి గురువు గారు ఎవరు? మరి వీరి గురువు గారు ఇట్లా చేయమని చెప్పాడా? మరి ఏమిటి అనేది కూడా మీడియా కానీ ఇది 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 ఈ తల్లిదండ్రులకు న్యాయం చేసే బాధ్యత మీదే, మీడియా వాళ్ళ. అంతే. కానీ న్యాయం చెయ్యాలి అనేసి ఎవరు ఎంతలా అనుకున్నప్పటికీ కూడా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను మేజర్ని, నా దృష్టికి ఎవరు రాకూడదు, నేను ఎవరికి హాని చేయను, నన్ను ఇలాగే వదిలేయండి అంటే ఇప్పుడు అప్పుడు ఆ అమ్మాయిని ఎలా తీసుకురావాలంటారు? నేను ఏం చెప్తున్నా అమ్మా, ఒకటే విషయం ఇక్కడ, ఏది మేజర్ లేదు మైనర్ లేదు, తీసుకొని రావాలంతే. ఇక ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ వేరు. నువ్వు నిజంగానే వివాహం జరిగింది, చక్కటి జీవితాన్ని గడుపుతున్నావు అంటే ఎవరెందుకు డిస్టర్బ్ చేస్తారు? అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ రేపు ఏం జరుగుతుంది అనేది తెలియదు కదా, రేపు ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో అమ్మాయికి ఏమైనా హాని జరిగితే వీళ్ళు ఏం చేస్తారు? పోయి మీ కూతురు మేజరు జరిగిపోయింది, మేము ఏం చేయలేము అనలేం కదా, కేసు ఫైల్ చేస్తారు, ఎట్లా పోరాడతారు కదా. అదే ఈ ముందు నుంచే చేస్తే అమ్మాయి అన్న దక్కుతుంది, ఏమయ్యేది తెలియదు కదా. చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు తరపు నుంచి కూడా ఆలోచించి, అటు తల్లిదండ్రుల వైపు కావచ్చు, ఇటు అమ్మాయి భవిష్యత్తు వైపు కావచ్చు, ఇంకోవైపు ఈ అఘోరి మాత ఉన్న కండిషన్ ఏదైతే ఉందో అటువైపు కూడా మీరు అన్ని రకాలుగా ఆలోచించి చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. ఒకరి కడుపు తీపి, కడుపు బాధ మనకొద్దు, మీకు కూడా వద్దు. అఘోరి మాత తల్లి ఎవరికైనా వద్దు. తల్లిదండ్రులకు వారు ఇష్టంగా వారి ఇంటి నుండి నా కూతుర్ని మేము అఘోరి తత్వంలోకి మేము పంపిస్తున్నాం అని ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, వేయించి చక్కగా అప్పచెప్పమని తీసుకుపోయి మీడియా ముఖంగా మీరు అక్కడ ఎక్కడైతే ఈ యొక్క అఘోరి తత్వానికి సంబంధించినటువంటి శిక్షణ లేదా ఇంకేది ఉంటుందో అక్కడ నలుగురిటితో ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వారు అంటే లేడీస్ రూపకంగా ఎవరైతే ఉన్నారో వారికి అప్పచెప్పండి. అక్కడ మీడియా సమక్షంలో వారు స్వీకరిస్తారు. ఓకే. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అంటారు ఉండనియండి అంటారు కదా. ఇప్పుడు వీరు ఏడుస్తున్నారు, ఇక్కడ ఇన్ని సంఘటనలు జరిగినవి, ఏవో వస్తువులు తెమ్మన్నారు, ఇంకేవో జరిగినవి, ఇవన్నీ ఉన్నవి కదా. ధన్యవాదాలు గురుగారు, ఇంత చక్కటి వివరాలు మా కోసం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు.